దేశ సమగ్రత కోసం జనసేన పనిచేస్తోందని స్పష్టం చేశారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. కాంగ్రెస్ తీరు ఇప్పటికీ మారలేదని, జనసేన సమావేశానికి అనుమతి ఇవ్వలేదని చెప్పారు. విభజన ధోరణులకు జనసేన శ్రేణులు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. విభజన వాదం సృష్టించే దాంట్లో జనసేన నేతలు, కార్యకర్తలు భాగం కాకూడదని సూచించారు. ఢిల్లీ మెడలు వంచుతాం, గద్దె దించుతామని చాలా మంది దక్షిణాది నేతలు మాట్లాడుతున్నారని, కానీ ఢిల్లీకి రాగానే వారి నోళ్లు మూతపడతాయని పవన్ కళ్యాణ్ చెప్పారు. దేశం తాలూకు గాఢతని కానీ తీవ్రతని కానీ దీని తాలూకు లోతును అర్థం చేసుకోకపోతే చాలా డివిజివ్నెస్ యాటిట్యూడ్తో మాట్లాడి దేశం తాలూకు సమగ్రతని బలి చేసేయడానికి ఎప్పుడు శక్తులు సిద్ధంగా ఉంటాయి. అలాంటి అలాంటి ఆలోచన ప్రవాహంలో మనం చిక్కుకోకూడదు అన్న భావన తెలియజెప్పడానికి ఈ ఢిల్లీని వేదికగా పెట్టాం. అయితే చాలా కోట్ల మంది చిన్న చిన్న ఆలోచనల వ్యక్తులు కూడా కలిస్తే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, చాలా బలమైన ప్రభావాన్ని సృష్టించగలరు. అందుకని ఈ విభజనవాదాన్ని సృష్టిస్తున్నారు. లేదంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం దాంట్లో భాగస్వామ్యం కాకూడదు. దాంట్లో మనం ఎంత ఎదురెడ్డి పోరాడాలని చెప్పడానికి దీని తాలూకు ముఖ్యాంశం. మన పార్టీ నుంచి ఉన్న ఎంపీలు ఎవ్వరు కూడా మీరు దేశ ప్రాధాన్యతని ముందుకు తీసుకెళ్ళాలి. యు ఆర్ నాట్ జస్ట్ రిప్రజెంటింగ్ Andhra Pradesh, you are representing entire Bharat. You have a responsibility. ఎందుకంటే ఒకసారి one single MP can make a huge difference. అలాంటిది మన రాజ్యసభకి వెళ్ళే ఎంపీ కావచ్చు, లేదంటే ఆల్రెడీ ఉన్న మన లోక్సభ ఎంపీలు కావచ్చు, యూ హ్యావ్ అ గ్రేటర్ రోల్ టు ప్లే ఇన్ నేషన్ బిల్డింగ్. జనసేన తాలూకు గళాన్ని చాలా చాలా బలంగా వినిపించాలి. యూ హ్యావ్ టు హ్యావ్ అన్ ఇండిపెండెంట్ వాయిస్. అంటే ఈరోజు ఇంతమంది ఉన్నాం ఇక్కడ అంటే దీని వెనక చాలామంది ఒక యూత్ హూ వాంట్స్ టు ఫైట్ ఫర్ దర్ ఫండమెంటల్ రైట్స్ అండ్ హూ స్టూడ్ బై యూ త్రూ ద మోస్ట్ టర్బులెంట్ అండ్ డిఫికల్ట్ టైమ్స్. ఎన్నిసార్లు మనల్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని చేసినా వాళ్ళు నిలబడ్డారు అండగా మనకి.